హైందవ సాంస్కృతిక సాంప్రదాయాలను అనుసరిస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో జ్ఞాన గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు గణేష నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా శాస్త్రోక్తంగా జరిపారు. పట్టణంలోని బారువారి వీధిలో జ్ఞాన గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిపిన వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా హైందవ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా శాస్త్రోక్తంగా వారు నిర్వహించిన గణేష నిమజ్జనోత్సవం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. బారువారి వీధుల్లోని మండపం నుంచి మూషిక వాహనంపై జ్ఞాన గణపతి స్వామివారిని ఉంచి పిఠాపురం చిత్రాడ మార్గంలో ఉన్న గోదావరి కాలువ వరకు ఊరేగింపు చేశారు. ఆడ మగ చిన్న పెద్ద అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి వేదమంత్రాలు పఠిస్తూ భజన చేస్తూ భక్తి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో స్వామివారి ఊరేగింపు జరిపి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గోదావరి కాలువలో స్వామివారిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు సాంస్కృతిక తంత్ర పండితులు వారణాసి కామేశ్వరరావు శర్మ మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఇదే విధంగా స్వామివారి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనోత్సవం జరుపుతున్నామని, వేదాలు ధర్మం సాంస్కృతిక సాంప్రదాయాలు నిలిచి ఉన్నప్పుడే క్షేమమని అన్నారు. 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ జ్ఞాన గణపతి నవరాత్రి మహోత్సవాలు 11వ ఉత్సవం ఇది నిర్విఘ్నంగా స్వామివారి దయ వల్ల ముగిశాయి. యథావిధిగా శాస్త్రోక్తరీత్యా ఏ విధంగా అయితే సంప్రదాయాన్ని పాటిస్తూ చేయాలో ఆ విధంగానే పెద్దల ఆదేశానుప్రకారం సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ నవరాత్రుల్ని మేము కొనసాగిస్తున్నాము. ఇదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే. అలాగే ఈ శాస్త్రము వేదము ఈ సంప్రదాయము ఇది నిలిచి ఉంటేనే లోకానికి సుభిక్షము క్షేమము అనే విషయం అందరికీ తెలుసుకున్నదే కనుక దాన్నే మేము పాటిస్తూ పెద్దల అనుగ్రహం వల్ల స్వామివారి అనుగ్రహం వల్ల వీటిని కొనసాగిస్తున్నాము. మళ్ళీ ఈ రకమైనటువంటి సంప్రదాయం అందరిలోనూ కూడా రావాలని, ఈ వేదము శాస్త్రము సంప్రదాయము నిలబడాలని చెప్పి మేము ఆశిస్తూ జ్ఞాన గణపతి స్వామి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. శ్రీ జ్ఞాన గణపతియే నమో నమః. జ్ఞాన గణపతి స్వామి వారికి